ఆస్టర్ పూలు మళ్ళీ సెకండ్ సీజన్ మొదలైపోయిందండి. మామూలుగా ఆస్టర్ పూలు ఇవి వింటర్ సీజన్‌లో భలే పూస్తున్నాయి కదండీ! అందుకే నేను ఇంకొక సెట్ తీసుకొచ్చానన్నమాట. ఫస్ట్ టైము తీసుకొచ్చినవి చక్కగా పూలు పూయడం భలే ఉంది కదండీ అప్పుడు. ఇదిగోండి ఇక్కడే. ఇదే పాట్‌లో. నేను ప్రూన్ చేసినా మళ్ళీ ఇంకేమీ రాలా బ్రాంచెస్. బాగున్నాయి కదా మొక్కలు. పైగా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి. అందుకని ఇంకొకసారి తీసుకొచ్చాననమాట. చెప్పాలంటే దీని తర్వాత మళ్ళీ ఇంకొకసారి తెచ్చినట్టున్నానండి. గుర్తులేదు. ఇది సెకండ్ టైమ్ వేసిన మొక్కలు. ఇది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్పగలను. ఆ మొక్కలు పూలు మొదలైనయండి. డైరెక్ట్ సన్‌లైట్ ఇంక ఏ మొక్క అడ్డులేదు. దాంతోటి చక్కగా మొదలైనయండి పూత. భలే ఉన్నాయి. కాకపోతే ఇది నేను ఇక్కడ ఒకటే పాట్‌లో 4 మొక్కలు వేశానండి. అలాగే బంతి. ఇవన్నీ వేయడంతోటి కొంచెం సైజు మొక్క చిన్నగానే పెరిగింది. మామూలుగా అయితే అక్కడ చాలా పెద్దగా పెరిగండి. ఎక్కువ పూసినాయి కదా పూలు. ఇక్కడ ఎందుకోనండి పాపం ఇదిలా అయిపోయింది. పక్కన వచ్చే బ్రాంచెస్ బానే ఉన్నాయి. లేతే ఇది కూడా ఈ పాటికి పూలు పూసేయాల్సిందే. పూలు మాడిపోయినాయి. ఏం ఇబ్బందొచ్చిందో ఏమో! ఇక్కడి వరకు తీసేస్తే బెటర్ అండి. సరేలెండి ఉంచుతా. అనవసరంగా దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు. మొత్తానికి ఏమైతేనేమండి ఇయి మాత్రం బుజ్జి బుజ్జి ఆ! ప్లాస్టిక్ పూలలాగా ఎంత బావున్నాయో. ఇది పాపం విరిగిపోయినట్టు అయిపోయిందండి. మరేమొచ్చిందో ఇబ్బంది. అప్పుడే ఎండిపోతున్నాయి కూడా చూసారా అక్కడ మధ్యలో. ఇంకా చాలా కుండీల్లో వేశాను. అంటే ప్రత్యేకంగా కుండీలో వేసింది మాత్రం ఇదేనండి. ఆ తర్వాత నేను ఇలాగా ఒక్కొక్క కుండీలోనూ వేసుకుంటూ వెళ్ళిపోయా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంటదొకటి. అంటే ఈ మొక్క పెంచాలని ఆశ. ప్రత్యేకంగా కుండీ ఇవ్వడానికి మాకు అవకాశం లేదు. అందుకని ఇదిగోండి ఇక్కడ కూడా అబ్బో! దాక్కుని పోస్తుంది చిట్టిగా. ఇది కూడా పాపం పెరగడానికి గాలి అది వెలుతురు లేకండి చిన్నగానే పూసేస్తుంది. మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్‌లోకి వచ్చిన వెంటనే భలే కనువిందు చేస్తూ ఉంటున్నాయండి ఈ ఆస్ట్రో. ఒక సీజన్ అయిపోయాక అంటే సీజన్ అంటే ఒక ట్రిప్ అయిపోయాక ఇంకొక ట్రిప్ ఇలా పూస్తూ భలే కంటికి ఆహ్లాదకరంగా అలరిస్తున్నాయి.